శాంతి భద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ నిర్వహించారు. చీపురుపల్లి టౌన్ మరియు గర్విడి ప్రాంతాల్లోని 9 కీలక పాయింట్లలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎస్ రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శంకర్రావు నేతృత్వంలో చీపురుపల్లి, రాజాం సర్కిళ్లకు చెందిన సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇలాంటి తనిఖీలు ఇకపై నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరము హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని, పెట్టుకొని ప్రయాణం చేస్తామని, మందు తాగి బండి నడపమని, అలాగే మన పిల్లలు ఎవరికి 18 సంవత్సరాలు నిండకుండా బండి ఇవ్వమని, బండి ఇచ్చి డ్రైవ్ చేయించమని, అలాగే అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవి కూడా బండిలో పెట్టుకొని తిరగమని హెచ్చరిక చేస్తున్నాము. అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయమని దేవుడి సాక్షిగా చేస్తున్నాము. మరొకటి చూపించండి.